ఎక్కడో స్టార్ట్ చేయాలి. సో యూ స్టార్టెడ్ హియర్ నా. సో స్టార్ట్ చేయాలి, మొత్తం చేయండి, స్టార్ట్ చేయండి. మరి అల్కాపూర్ మొత్తంలో ఏ బిల్డింగ్ కు కమర్షియల్ పర్మిషన్ ఉందో ఒక్కటి చూపమని చెప్పండి. మీరు గవర్నమెంట్ గా మీరు ఇస్తారు, పర్మిషన్ లేకుంటుంది, ఓకే, వాళ్ళు ఇచ్చేదండి ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు, కింద సెటిల్ వేసినారు, మీరు ట్యాక్స్ తీసుకోకండి. మీరు ట్యాక్స్ తీసుకోండి. ఈ రోజు ఈ పరిస్థితి కాదు, వాళ్ళకు ఆమెకు భర్త చనిపోయినండి, షాప్ నడుపుకుంటుంది, ఈ రోజు వచ్చి హైడ్రా వచ్చింది ఒకటి వచ్చి తీసి వెళ్ళిపోతారా? స్టార్ట్ చేయ, ఇక్కడ కాదు మణికొండ వెళ్దాం మొత్తం, లేదంటే షేక్పేట వెళ్దాం పోయి అడుగులో కొట్టుకుందాం, ఏదో ఒక్కటి చూపించు, ఎక్కడో ఒక్క దగ్గర చూపించు. ఈవెన్ జూబ్లీస్ వెళ్దాం, ఒక 36 తప్ప ఎక్కడో ఒకసారి చూపించాలని పిల్లల్ని. హైడ్రా ఇక్కడ వరకు వచ్చిందా? ఓన్లీ ఈ 4 సెంటర్ వరకు వచ్చిందా? ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఎక్కడో కదా స్టార్ట్ చేయాలి. మరి ఇక్కడ స్టార్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. భయపడే మళ్ళీ ఎందుకు 4 తీసుకుని వెళ్ళిపోయావు? దిస్ ఇస్ రైట్? ఇది కరెక్టేనా? అంటే ఏం లేదండి ఇగో ఎవడో ఒక్కడు బ్లాక్మెయిల్ చేయాలి. ఇక్కడ మనందరూ తెలుసు ఎప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పులు ఎక్కడ ఎందుకు జరుగుతాయండి? గవర్నమెంట్ వల్ల జరుగుతాయి. గవర్నమెంట్ నీకు ఇవ్వకపోతే ఎందుకు చేస్తారండి వీళ్ళు? ఎందుకు చేస్తారు? పర్మిషన్ చెప్పాలి, నువ్వు ఇది కట్టినావు, ఇది కమర్షియల్ పెట్టినావు, ఇప్పుడు కింద సెటిల్ వేయొద్దు అని చెప్పాలి. అప్పుడే లేదు వేసినాడు, మరి ట్యాక్స్ తీసుకుంటావు, నువ్వు ఎలక్ట్రిసిటీ నువ్వు ట్యాక్స్ దాన్ని కమర్షియల్ తీసుకొని లాస్ట్లో ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు కూల కొడతానంటే, తీసేస్తానంటే వాళ్ళు ఎక్కడే పోవాలి? వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి? ఆమె ఎక్కడ పోవాలి? మరి ఇంత అన్యాయం ఏంటండి అసలు? ఆడ కొట్టడానికి పోయి అక్కడే